ఎవరన్నా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలంటే వాళ్ళ నక్షత్ర ప్రకారం చూసుకుంటారు. రైట్. Exhibition of recycling products, sir. He is a PhD from IIIT Kurnool. చెప్పే సార్ పిహెచ్డి స్కాలర్ ఇన్ IITM కర్నూలు సార్. యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ చేసే పీసీబీ బోర్డ్ సార్. సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తాయి. సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసమని మేము సిజిల్, జూట్, బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్. సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేసాం సార్. సో ఇది డైరెక్ట్ 220 volts బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్. సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు 2 పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 2 times మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్. సో ప్రజెంట్ ఇది ఇంకా R&D ప్రాసెస్లో ఉంది. మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా, దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మాతో పెట్టుకున్నారు, టైం పెట్టుకున్నారు సార్. ఇది హ్యూమన్ సెన్సార్ సార్. అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఇదేమో LED బల్బు సార్. సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పీసీబీ బోర్డ్ ఉంటుంది సార్. ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్. సో 80% ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోర్డ్ ఒకటే ఈ వేస్ట్. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం. సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ తొక్కు సార్. ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకుంది సార్. ఇది జూట్ ఫైబర్, ఇది సిజిల్ ఫైబర్. సో ఇది ఈ 3 మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్. తర్వాత ఈ 3 మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్. ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది? ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్. బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్. సో ప్రోరేటా ప్రకారం మిక్స్ చేస్తారా? వాట్ ఇది పర్సెంటేజ్ బనానా? పర్సెంటేజ్ ఈజ్ ఆఫ్ 80% ఆఫ్ బనానా సార్, 20% ఆఫ్ రెసిన్, బయోడిగ్రేడబుల్ రెసిన్, 20% బయోడిగ్రేడబుల్ రెసిన్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. IIT కర్నూలు బాగా చేస్తున్నారు. IIIT కీప్ ఇట్ అప్. బాగా చేస్తున్నారు. పల్లాడం దీంతో పొట్టుతో చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కలుపుతున్నారా? ఇవన్నీ ఫుడ్కి పంపించారు. వరి పొట్టు సార్, వరి పొట్టు రైస్ మిల్లులో వచ్చిన వేస్ట్ నుంచి మనం తయారు చేస్తున్నారు. ఎందుకు అమ్ముతారు? ఒకటి ఎందుకు అమ్ముతారు? ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వాలి సార్. కాంపిటేటివ్ ప్రైస్కి తీసుకురావడానికి ట్రై చేస్తాం. మీరు ఒక పని చేయండి, సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇద్దాం. ఇన్సెంటివ్స్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది. వీళ్ళు వర్క్ అవుట్ పాలసీ. Sir, I'm from Handloom and Textiles, sir. We are making books out of textile waste, sir. So the process is cutting, grinding, and it is run through the machine, and it is made as a